నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. నీకు సహాయం చేయబడిన నేనే. నీతి అయిన నా దక్షిణ హస్తంతో నేను ఆదుకున్నాను. దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు, నేను నీతో చెప్తున్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. మనకి భయపడదు, దిగులు పడద్దు అని చెప్తున్నాను. నేను సహాయం చేయవాడు నేను. నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని అధిగమించి దాని శక్తి మనకు దయచేవాడు ఆయన. యోహాను సువార్త 3:16 చూసినట్లయితే దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించును అని మనకు ఒక మాట సెలవించాడు. ఎంతగా ప్రేమించాడంటే మీరు ఇక్కడ యెషయా 49:15 చూడవచ్చు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను గర్భకుండా తన చంటి పిల్లలను వచ్చున వారైనా వచ్చుదురు కానీ నేను నిన్ను మరువను. చూడును, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారం నిత్యం నా ఎదుట ఉన్నది. ఈ లోకాలన్నిటికంటే లోక ప్రకారం చూసుకుంటే తల్లి ప్రేమ ఎక్కువ, కానీ తల్లి కంటే నీకు ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తల్లి అయినా మర్చిదేవు కానీ నేను నిన్ను మరువను. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ లోకంలో పిల్లలు పుట్టం కానీ చెత్తపల్లిలో కానీ ఎక్కడైతే పడేస్తూ ఉంటారు, అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను. నా అరచేతుల మీద నేను చెప్పి ఉన్నానని అరచేతుల మీద అంటే అంత ఇష్టంగా మన గురించి ఆయన చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయనకేం అవసరం అంటే మన కోసం ప్రాణం పెట్టాలి. ఆయనకి పల్లెకి పెడతాడు మన కోసం ప్రాణం. ఎందుకు పెడతాడు? మన కోసం. మనం ఎన్నో ఈ తప్పులు చేసాము, అయినా కానీ మనం క్షమించి ఆయన పైనుంచి దిగివచ్చి తను తగ్గించుకొని పశువుల పాపలో జన్మించాడు. 33 సంవత్సరాలు ఇక్కడ జీవించాడు. ఏ తప్పు చేయకుండా ఏమి చేయకుండా మన కోసమే తన ప్రాణాల కోసం అటు మధ్యలో వేలాడుతూ, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ 2 చేతులకి చీరలు కొట్టించుకొని మొత్తం కాళ్ళకి ఎన్నో గాయాలు 39 కొరడా దెబ్బ తిన్నాడు మన కోసం. అవమానాలు పడ్డాడు. మనకి జీవితం నిర్మించడానికి తను ముళ్ళకిరీటం ధరించాడు. ఎన్నో బాధలు అనుభవించాడు. శివను మోసాడు. ఆయనకేం పని మన కోసం చేయాల్సిన పని? ఒకసారి ఆలోచించండి. మనం మన కోసం ఇంత చేస్తున్నాడు. అసలు మనం ఏమైనా చేస్తాం ఆయన గురించి? ఆయన ఏం చేయట్లేదు. ఆయన వాటికి అన్ని నేను తోడైనా భయపడుతున్నాడు. ఈ లోకంలో జయించి ఉన్నాను. మీకు శ్రమలు కలుగుతాయి, మీకు శ్రమలనే వస్తుంటాయి. ఈ లోకం నేను జయించాను, ఈ లోకం నేను జయించి ఉన్నానని మనకి అధికారం ఇచ్చాడు. ప్రతి ఒక్క దాని మీద మీరు ఏదైతే భూమి అందు ఈ లోకం ఏదైతే మీరు విప్పుతారో పరలోకంలో కూడా విప్పబడుతుంది. ఏదైతే మీరు ఇక్కడ బంధిస్తారో పరలోకంలో కూడా మీకు బంధింపబడుతుందని దేవుడు మీకు సెలవించాడు. ఎక్కడంటే మత్తయి 18:18 చెప్తాడు. అది చూడద్దు, చెప్తున్నాను. మీరు ఇక్కడ ఏదైతే బంధింపబడుతుందో నేను అక్కడ బంధిస్తాను. అన్నీ మనకే ఇచ్చాడు. మన కోసం ప్రాణం పెట్టి మన కోసం అన్ని ఆయన అన్ని సమకూర్చి పెట్టి ఉన్నాడు. ఈ శ్రమలు చేసి మనం కురిగిపోతుంటాం, విశ్వాసంలో పడిపోతుంటాం. అది కొంతమటికే. ఎంత అవమానం వచ్చినా కానీ, ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ కొంతమటికే. మీకు ఇంకా మనం చూసినట్లయితే మీకు వచ్చిన శ్రమలను బట్టి, మీకు వచ్చిన వాటిని బట్టి ఎడతెగక ప్రార్థించండి, విసుగగా ప్రార్థన చేయండి అని దేవుడు సెలవించి ఉన్నాడు. నేను నీకు తోడైనానని కూడా సెలవించున్నాడు. కన్న తల్లి యొక్క ప్రేమ ఎంత విశిష్టమైనదో అంతకన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. నీ మేడ నాకు చాలా సీరియస్. నేను నాకు సీరియస్. ఎందుకంటే నీకోసం నేను ప్రాణం పెట్టాడు కాబట్టి మనల్ని వదిలిపెడతారని అనుకోమాకండి. శ్రమలకి మీరు పురుగుదల పోగలండి. ఇక్కడ యెషయా 61:7 మీ అవమానం రెట్టింపు గ్రంథం కలిగజేస్తా అన్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తాడు. మీకు శ్రమలు వస్తాయని చెప్పిన ఆయనే యాకోబు 5:13 చూసినట్లయితే శ్రమ సంభవించాను అతడు ప్రార్థన చేయవాలి. ఆయనే చెప్పి ఉన్నాడు, మీలో ఎవరికైనా శ్రమ వస్తాయి, రాకుండా ఉండదు, కానీ నాకు ప్రార్థించండి, నేను చూసుకుంటాను. అంతా ఒక టైం వస్తుందండి. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ప్రతి దానికి ఒక మనం ఆయన ప్రణాళికలో ఉంటాం కాబట్టి ప్రతి దానికి ఒక టైం అనేది పెట్టాడు. అప్పటిదాకా మనం ఈ శ్రమల్ని అధిగమించాలి. ఒకటే గుర్తుపెట్టుకుని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఇది ఒక్కటే చాలు. ఆయన మనకి ఏది చేసినా ఏది చేయకపోయినా. కాకపోతే ఈ లోకంలో మీరు 30 ఉన్నారు,
ఈ లోకంలో వాటికి మీరు ఉప్పుగా ఉంటారు. ఎందుకంటే లోకస్తులు వేరు, మనం వేరు. మనం ప్రత్యేకించబడ్డాం, మనం కొనబడ్డాం. ఆయన రక్తంతో కొనబడ్డాం. చివరి రక్తం పొట్టు దాకా మన కోసం కాచాడు, మన కోసం చేరు పుచ్చుకున్నాడు. ఎందుకంటే అంత పని ఎందుకు ఆయనకి చెప్పండి? మనం ఏం చేసామండి? ఇంత చేసినాక మనం ఏమైనా చేస్తున్నాం? ఆయన ఎప్పటికీ కోరుకుంటాడు ఏంటంటే మన హృదయం కోరుకుంటున్నాడు, మన విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయం ఒక్కటే చాలు, నీ పరలోకం ఇస్తాను. నీ పరలోకం ఇస్తాను, నువ్వు దానికి నువ్వు లోబడి చాలు అంతే. ఇంకా ఆయన ఏం కోరుకోవట్లేదు నుంచి. నాకు మొరపెట్టప్పుడు నేను నీకు ఉత్తరమిస్తాను. ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరమించి దేవుడు ఆయన. ప్రతిదీ గ్రంథం, అన్ని గ్రంథాలు, అన్ని వాగ్దానాలండి. ఇవన్నీ ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తే మన యొక్క శ్రమలు అన్నీ పోతుంటాయి. అయ్యేం ఉండవు. కానీ ఇప్పుడు ఎందుకు జనవరి 1వ తారీఖు నాకు వచ్చిన సాక్ష్యం మీకు చెప్తాను. నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు ఎత్తి మాకు ఉన్నట్లుగా నేను ప్రదానం చేసుకున్నాను అని వచ్చింది నాకు వాగ్దానం. దాని గురించి భయపడ్డా, ఎంతో భయపడ్డా. ఎందుకు నేను ఇంకా దేవుళ్ళని ఉంటాను, ఏం తప్ప ఏది ఇలా వచ్చింది, నాకేదో జాబ్ కోసం నేను ట్రై చేస్తాను, జాబ్ రావట్లేదు, కానీ ఇది వచ్చింది తప్ప ఇది వచ్చింది తప్ప అని ఎంతో భయపడ్డా. ఇప్పుడు చూడు మీ ముందుకు వచ్చి నేను వాక్యం చెప్పగలుగుతున్నాను. ఆయన ఏర్పాట్లు ఉంటే నేను ఎలాగైనా చేసుకుంటా పోతాను. ఆయన దాన్ని తలవంచాలి. ఏదైనా సరే ఆయన ప్రణాళికలో ఉన్నాం మనం. కాబట్టి మీకు ఇష్టమైనది అడుగుడి, నేను ఇస్తాను. అడుగుడి మీకు ఇవ్వడను, తట్టుడి మీకు ఇవ్వడను, వెదకుడి మీకు దొరుకున్నాను. మీరు వెదకాలి అని. మనం వెతికితే ఆయన ఖచ్చితంగా దొరికే దేవుడు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయకూడదు. అలాగే మీరు చదువుకుంటా పోతే మీరు ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలని, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవాలి. మనం ఏదైనా ఈ లోపల ఏదైనా జబ్బు వస్తే ఏమైనా చేస్తే మనం ఎక్కడికి వెళ్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ వాళ్ళు మన శారీరకానికి మట్టికే వాళ్ళు పనిచేస్తారు. మన మానసికానికి దేవుడే ఉన్నాడు, దేవుడే డాక్టర్. అంటే దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు సంఘ పెద్దలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నామాలు వాళ్ళు రాస్తేనే మనకి స్వస్థపరిస్థితి. డాక్టర్లకు కూడా అందని రోగాలకు కూడా మీరు బైబిల్లో చూసినట్లయితే రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచో బాధపడుతుంది. ఎవరు ఆమెకి రోగానికి స్వస్థత లేదు. కానీ దేవుడు ఒక వస్త్రపు చెవి తాగగానే స్వస్థపడింది. ఎందుకు? ఇక్కడ అంతుపట్టించి ఇక్కడ రోగాలకైనా ఆయన మాట సెలవిస్తే చాలు తగ్గిపోతుంది. అలాగే విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరిచింది. అంటే విశ్వాసం ముందర మనం ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం అంటే నమ్మకం ఉండాలి. ఆ నమ్మింది అద్భుతాలు చూసింది. ప్రభు అతని లేపును. విశ్వాసం అంటే ఖచ్చితంగా లేపుతాడు. మీరు చూడొచ్చు, ఇంకా మా ఇంట్లోనే అక్క బాగా లేకుండా సాక్ష్యం కూడా చెప్పింది. ఇక్కడ మనం సాక్ష్యం కూడా చెప్పుకున్నాము. అక్కని ఇలా కాపాడండి. ప్రతి ఒక్కరికి తోడే ఉంటాడు. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ ఉంది. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ ఉంది. పాప క్షమాపణ వల్లే మనకి స్వస్థత కలుగుద్ది. ఇప్పుడు దేవుడు స్వార్థ చెప్పడానికి వెళ్తుండగా వీధుల్లో అక్కడ ఒక గుడ్డి పిచ్చగాడు ఆయన స్వస్థత లేకుండా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే వెళ్తా ఉంటే దేవా నన్ను రక్షింపుము, నన్ను కరుణింపు అని పెద్దగా కేకలు పెడతాడు. ఆయన కానీ దేవుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దేవుడికి వినపడింది. ఎందుకు వెళ్ళిపోయాడు? మనం అనుకుంటూ కొన్ని శ్రమలు లాగానే దేవుడు వెళ్ళలేదేమో, దేవుడు పట్టించుకోలేదేమో, ఏంటి నా పరిస్థితి నాకెలాగే ఏంటి, నాకెందుకు ఇలాగే జరుగుతుంది అనుకుంటున్నాం. దేవుడు కూడా వెళ్ళలేనంత ఇదిలో ఉన్నాడా, మన సీరియస్ కాదా, ఎందుకు అని మనం అలాంటి ఆలోచనలు చేస్తాం. ఎందుకంటే సాతాను ప్రేరేపించేది అది. సాతాను ప్రేరేపించే మాటే అది. ఎందుకు నన్ను అంటే బలహీనంలో తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి టైంలో ఒక్కసారిగా తన శిష్యుడికి చెప్పి పోయి అతన్ని తీసుకొని రమ్మని చెప్పగానే అతను గుడ్డ పిచ్చిగాడు ఏం చేశాడు? తనకున్న ఫస్ట్ పని చేసింది ఏంటంటే తన మీద ఉన్న వస్త్రపు చెవిని తీసేశాడు. ఎందుకు తీసేశాడు? అది నేను స్వస్థత పొందుతున్నాను, నాకెందుకు ఈ పిచ్చ వేషం నాకెందుకు ఇంకా అని చెప్పేసి తీసేశాడు. అంటే దేవుడికి మనకి లింక్ అయి ఉన్న అంటే మనల్ని చెడగొట్టే విశ్వాసం ఏదన్నా, మన విశ్వాసం చెడగొట్టే ఒక పాప పని ఏదో ఒకటి ఉండదు. మనం అన్ని చేసి ఉన్నాం, మనకు వచ్చేట పన్నాము కాబట్టి ఇక్కడ ఉన్నాం. మనం ఏదో ఒకటి పాపం అనేది మనకి మధ్యలో వస్తుంటుంది. దాన్ని మనం తీసివేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన సిమ్ ఉంది, మనం ఫోన్ చేస్తాము, అవతల వారికి అవుట్ గోయింగ్ కాల్స్ రావు, వాళ్ళ దాంట్లో బ్యాలెన్స్ లేదు. మనం ఎంత ఫోన్ చేసిన ఏం చెప్తుంది? కంపెనీ కూడా ఏం చెప్తాడు? అవుట్ గోయింగ్ సర్వీసెస్ నిలిచిపోయి అంటే ఏంటి? మన దాంట్లో ఫస్ట్ బ్యాలెన్స్ లేదు. మనం బ్యాలెన్స్ చేయించుకుంటే కనెక్ట్ అవుతుంది. కాబట్టి మన దాంట్లో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని తీసి వేస్తే దేవుడు
మనకి ప్రాణం పెట్టి నిత్య జీవాన్ని రాయి అని పిలుచుకుంటుంటే చేతులు చెప్పి మనమేమో ఈ లోక బాధలు చూసి ఈ లోకాన్ని చూసి ఎందుకో ఇబ్బంది పడిపోతుంటాము, స్ట్రెస్ అవుతుంటాం. ఇవన్నిటికీ దేవుడు ఎప్పుడో పడి ఉన్నాడు. మీ అవమానం రెట్టింపు గంట దయచేస్తున్నాడు. మీ పగవారిని నేను అవమానపరుస్తున్నాను అన్నాడు, సిగ్గుపరుస్తున్నాను కూడా చెప్పాడు. మరి అలాగే మీరు మొదటి దశలోనికలు 5వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, ఎవరినో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకుంటాం. ఇప్పుడు మీరు మనకి ఒక శత్రువులు ఎక్కువగా చాలా మంది ఉంటారు ఈ లోకంలో, కాబట్టి చాలా మంది ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, మనకు తెలియకుండా ఉంటారు. కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నది అంటే కీడుని కీడుతోనే జయించకుండా మేలుతో కీడుని జయించాలని. అంటే ఏంటి, మనకి కీడు చేశాడు, వాడికి ఏదో ఒకటి ఎత్తుకొచ్చి ప్లాన్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటా ఉంటాం. దాని అవసరమే లేదు. నిన్ను బాధ పెట్టిన వారు ఆయన చూసుకుంటాడు. నీకు ఏదైనా ముందర ఇప్పుడు మనకి దేవుడు పడవలు వెళ్తుండగా శిష్యులతో కలిసి అలలు తుఫాన్లు అన్నీ రేగుతూ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పేదలు అంటాడు, ఏందయ్యా ఇది చాలా పెద్దగా వస్తున్నాయి, మనం చచ్చిపోతామేంది అనగానే ఒక్కసారిగా దేవుడు ఏమంటాడంటే తుఫాన్ ఆగిపోనగానే ఆగిపోతాయి. అంటే దేవుడు ఆ పడవలో ఉన్నాడు, అంటే దేవుడు ఆ నావలో ఉన్నాడు. అంటే మనం ఆ తుఫాన్లు ఆయన కూడా తగిలింది, ఆయన కూడా సముద్ర కేంద్రాలు ఆయన కూడా తగిలింది కాబట్టి అంటే ఇప్పుడు మనకేదైనా వస్తున్న శ్రమ ఆయన కూడా తగ్గుతుంది. నిన్ను ముట్టినవాడు నాకు అనుకుంటున్న ముట్టునని చెప్పిన దేవుడు ఇప్పుడు మనకి శ్రమ వస్తుందంటే ఆయన కూడా వచ్చినట్టే కదా, ఆయన కూడా తగ్గుతుంది. ఆయన తగ్గుతుందంటే ఊరుకుంటాడా? దేని దాకా కూడా రాని నీకు పడే శ్రమ వరకే ఆయన కలుగా చేస్తాడు. యోగు పెట్టిన శ్రమ ఎవరికి పెట్టడు. యోగుకు వచ్చిన శ్రమ మనకి వస్తే మనం ఇంకా ఉండలేమండి. అలాగే చూసుకుంటే మీరు ఒకరి ఏడాది ఒకరు మనిషి ఏడాది ఎల్లప్పుడూ వేరే దాన్ని అనుసరించి నడుచుకోండి. అంటే వేరే నీకు కీడు చేసినా వేరే, నేను ఎన్ని పెట్టినా నీకు వేరే చేయండి, ఏది అతనికి అపకారం చేయమాకండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది. ఇలా చేస్తే మీరు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ఎడతెగక ప్రార్థన చేయండి. ఆయన చెప్పాడు, శ్రమంలో వచ్చినప్పుడు మీరు కుంగిపోమాకండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఇసుగా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఒక్కటే మనల్ని నడిపించేది. ఏదైనా సరే మీరు ఏదైనా అడుగున్నారో దాన్ని పొందినామో నమ్మండి, విశ్వసించండి, మీ అమ్మటే మీకు అది కలుగుతుంది. ఆయన ఎప్పుడైతే సిద్ధపరిచినాడో ఆ టైం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఆ టైం వరకు వెయిట్ చేయండి, నిరీక్షణతో ఉండండి. ఈ లోకంలో నేను జయించి ఉన్నానని చెప్పిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ వాక్యం వల్ల మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించబడుతుందని ఈ విన్న వాక్యాన్ని మీ మనసులో పెట్టుకొని ఇతర వాళ్ళకి చెప్పవాలని. ఎందుకంటే ఉండే కొన్ని బైబిల్ కూడా మనకు దొరకదండి. బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకి రాజ్యాంగం రాసిపెట్టాడు, ఆ రాజ్యాంగం రాసిపెట్టాడు అంబేద్కర్. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని బట్టే మనం నడుచుకుంటున్నాం, ఆ రాజ్యాంగాన్ని బట్టే నడుచుకుంటున్నాము, దాన్ని బట్టే మనం ఉంటున్నాం. కానీ పరిస్థితి గ్రంథం ఎప్పుడు సృష్టించిందంటే ఎన్నో సంవత్సరాల క్రితం. ఇది ఎప్పటికైనా సరే ఉంటూనే ఉంటుంది. దీంట్లో ఉన్న వాగ్దానాలు అన్నీ వస్తాయి. అన్నీ ఈ వాగ్దానాలు విని మాకు విసిగిపోయి అనుకుంటారు. ఈ వాగ్దానాలు ఆయనే గుర్తు చేయమంటున్నాడు, ఆయనే గుర్తు చేయాలి, ఆయనే చేసేది మొత్తం ఆయన చెప్తున్నాడు. నాకు గుర్తు చేయండి, నేను చేసిన ఆకాశం గతించిన నా మాట అన్నాడు, గతించడానికి ఆ మాట కూడా చెప్పాడు. మీకు అన్నీ మీకే అప్పగించాడు, అధికారం కూడా మీకే అప్పగించాడు, అంతా మీకు అప్పగించాడు. మీరే చూసుకోండి, మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తం సఫలపరుస్తానన్నాడు. ఆలోచన అంటే ఎలా ఉండాలి? మంచిదై ఉండాలి, చెడుదై ఉండదు. మీ ఆలోచన ఎలా అయితే ఉండదో దాన్ని సఫలపరుస్తున్నాను. మీరు మంచిగా ఆలోచించారనుకో, మీకు ఇప్పుడు ఒక శ్రమ వచ్చింది, దాని గురించి అంతా అయిపోతుంది, దేవుడు చూసుకుంటాడంటే పర్లేదు. దానికన్నా సమస్యను ఎందుకు చూసుకునే దేవుడు తగ్గించామనుకో, నీకు అదే చెప్పు. కాబట్టి మీకు వచ్చిన శ్రమని దాన్ని తక్కువగా చేసి దేవుడిని ఎక్కువగా చేసి చూడండి. ఆ శ్రమ ఎంతో ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది అది. కాబట్టి దేవుడు మన కోసం చాలా అద్భుతాలు చేశాడు. ఇప్పుడు దాకా చేయకుండా మనకు దూరం వచ్చాము. మనం చేయకుండానే ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు మనం ఇక్కడ సాక్ష్యం చెప్పిన వాళ్ళం. మనకు వచ్చిన శ్రమం చూసి కుడికిపోమాకంటే మనము చేసిన వాటిని మనం ప్రత్యేకపడి మనం ఒప్పుకుంటే మనకి ఖచ్చితంగా నిత్య జీవనానికి వస్తుంది. మన కోసం ఆయన ఇది చేసిన దేవుడు మన కోసం చాలా చేశాడు. మన కోసం అసలు అంత అవసరం లేదండి. మన కోసం అసలు ప్రాణం పెట్టాల్సినంత అవసరం లేదు. మనుషులు సృష్టించాడు. ఇప్పుడు ఇంతమంది సాక్ష్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి ఏముంటాయి? ఒక్క మాట చెప్పాడు దేవుడు, ఒక్క మాట చెప్పాడు, వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు మనకి ఇన్ని చూపిస్తున్నాడు, మనకు అన్నీ జరుగుతున్నాయి.
మళ్ళీ ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా అన్నీ ఉన్నాయి, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఎందుకంటే వచ్చే టెక్నాలజీ కొద్ది, మారే కాలం కొద్ది ఈ వాక్యం కూడా ఉండదు, వాక్యమే కరువు అవుద్ది. ఎందుకంటే అంత్యక్రీస్తులు వస్తారు కాబట్టి మనకి ఇదేం దొరకదు. కాబట్టి మనం ఆయన నమ్మిక ఉంచి ఈ అంత వెళ్ళిపోతుంది. కాబట్టి పాసింగ్ క్లౌడ్స్ లాంటివి వచ్చి ఎలా వచ్చినా అలాగే వెళ్ళిపోతుంది. ఆయన ముందు ఏది అంత ఇదేం కాదు. మీరందరూ దేవుడి గురించి ఎవరి గురించి పక్క గురించి చెప్పండి. ఎందుకంటే మారాలి. ఎందుకంటే నీ కోసం నా కోసం కాదు కదా ప్రాణం పెట్టింది, ప్రతి ఒక్కరికి వారి కోసం. తప్పిపోయిన 99 ఉంటే 100 ఉంటే ఒక తప్పు మీద ఊరుకున్నాడు. ఒక గొర్రెలు కాబట్టి ఏం చేశాడు, ఒకదానికోసం వెళ్ళాడా లేదా? అలాగే మన కోసం కూడా మనం రక్షింపబడ్డాము, మన సేఫ్ అని అనుకోమని పట్టణంలో కూడా రక్షించాము. అప్పుడే మన ప్రేమ ఏంటో మనకు తెలుస్తుంది. మనం దేవుడి మీద ఎంత నమ్మిక ఉంచున్నామో తెలుస్తుంది. జార్జ్ ముల్లర్ తెలిసినట్లయితే ఆయన 2 వ్యక్తులు మారాలని 60 సంవత్సరాలు ప్రేర్ చేశాడు. 60 సంవత్సరాలు ఆయన 25,000 ప్రార్థనలకి జవాబు పొందాడు. 25,000 ప్రార్థనలకి. అతను మొదట నేరస్తుడే. అతని తల్లి వల్ల అతను మారాడు. అతను ఫస్ట్ నేరస్తుడే. 60 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 2 మారాడు. అంటే మనం ఏంటి మనం 2 సార్లు చేసి వీళ్ళు మారలేదు లేదా, ఎందుకు లేదు, కోసం ఎందుకు ప్రార్థన చేద్దాం అనుకోమాకండి. చేయండి. ఎప్పటికైనా ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగగా ప్రార్థన చేయండి. సమస్యలు ఎలాగైతే వచ్చాయో అలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు ఎవరికైనా ఉంటే పక్కనకి షేర్ చేస్తాను. ఎందుకంటే ఆయన ప్రేమ గురించి మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి. తెలియకున్నాం, చాలామంది తెలియకనే ఏదో ఇదే చాలు మనం మన ఎంతకాలం బతుకుతాం. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బతుకుతాం, 80 సంవత్సరాలు బతుకుతాం. అందుకే ఆయాసం అంటే 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బతుకుతాం. అంత ఎక్కువే ఉండదు కదా. ఇప్పుడు సృష్టిని సృష్టించిన దేవుడే. మోషేకి నత్తివాడు ఒక ఆర్మీని నడిపించాడు. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి నడిపించాడు. ఇజ్రాయెల్ని నడిపించాడు. మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు వస్తే దేవుడికి ప్రార్థన చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయింది. ఒకటి గమనించండి, ఇక్కడ ఎర్ర సముద్రం సృష్టించింది ఎవరు? దేవుడు చేసిన వాటిని దేవుడే పరిష్కారం చూపుతాడు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు దేవుడు చేసిన దానికి దేవుడే చూపిస్తాడు. కాబట్టి ఈ శ్రమలో కూడా దేవుడు మనల్ని టెస్ట్ చేయడానికి కొద్దిగా రప్పిస్తుంటాడు అన్నమాట. నా బిడ్డ విశ్వాసంలో ఉంటుందా వెళ్ళిపోతా మళ్ళీ వెళ్ళిపోయినా అనుకో, మళ్ళీ ఇంకో శ్రమ పెడతాడు. ఇంకొకటి ఛాన్స్ అనమాట, మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా. ఇప్పుడు నీకు ఒక వస్తువు వచ్చింది, దాన్ని ఎక్కువ ప్రేమిస్తావా, నన్ను ఎక్కువ ప్రేమిస్తావా అంటాడు అనమాట. దాన్ని ఎక్కువ చూసుకుంటావు. అయినా కానీ ఇంకా టెస్ట్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క సమస్యలు చూసి, ఈ యొక్క విద్యాలు చూసి, అప్పులు బాధలు ఇవన్నీ చూసి మీరేమైనా ఇబ్బంది పడమాకండి. ధైర్యం తెచ్చుకోండి. భయపడకుండా నేను నీకు తోడై ఉన్నాను చదివించే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు ప్రేమ గురించి ప్రతి ఒక్కరికి చెప్పండి. ఆయన ఎంతగా మన కోసం ప్రేమ పెట్టాడు. 39 కొరడా దెబ్బలు తింటాడు. ఒక్కొక్కటి కొడుతుంటే మనం మామూలు కొరడా దెబ్బలే మనం తట్టుకోలేము. అట్లాంటి చర్మం చేసుకొచ్చే కొరడా దెబ్బలేదు. అంత అవసరం దేనికండి ఆయనకి. అతనికి చేదుగా ఉందంటే అంటే దాహం ఉందంటే చేదు తెచ్చాడు. కానీ మన కోసం దాన్ని అవమానం పొందాడు. కానీ 3వ రోజు తిరిగి లేచాడు. అంటే నేను ఈ లోకమును జయించున్నాను, మీకంటే ముందుగా నేను వెళ్తున్నాను, మీరు భయపడమాకండి, నేను మీకు తోడై ఉన్నాను అని సెలవిచ్చాడు అన్నమాట. కాబట్టి ఈ సమస్య నుంచి ముఖ్యమండి. దేవుడి వాక్యాన్ని జీవించిన కాక ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవుడికి, ఇంత భాగ్యాన్ని ఇచ్చిన దేవుడికి, మీ అందరికీ అవకాశం సంఘ కాపరికి అందరికీ కృతజ్ఞతలు. మరణాత.